మనం ఈ వీడియోలో పిఎఫ్ బ్యాలెన్స్ను ఏ విధంగా చెక్ చేసుకుంటామో స్టెప్ బై స్టెప్ అనేది మనమైతే చూద్దాం. ఎందుకంటే ఇది పిఎఫ్ వాళ్ళు న్యూ అప్డేటెడ్ వర్షన్ అనేది వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అమౌంట్ను ఏ విధంగా చెక్ చేసుకుంటారో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం బ్రౌజర్లో ఈపీఎఫ్ పాస్బుక్ అని సెర్చ్ చేయాలి. చేసినట్లయితే నాకు లింక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ చూసినట్లయితే మెంబర్ పాస్బుక్ ఈ లింక్ అనేది మనం క్లిక్ చేయాలి. సో నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా, సో ఇవి 3 ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మన రిజిస్టర్డ్ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో మనకు వచ్చిన మొబైల్ నంబర్లో ఓటీపీ అనేది ఇక్కడ వెరిఫై చేయాలి. 6 నంబర్ డిజిట్ ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే హోమ్ ట్యాబ్, ప్రొఫైల్, పాస్బుక్, క్లెయిమ్, సర్వీస్ హిస్టరీ, క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే మీరు ఎన్ని కంపెనీలో వర్క్ చేశారో ఆ కంపెనీస్ యొక్క మెంబర్ ఐడీస్, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీ టోటల్ అమౌంట్ అనేది ఎంత ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పై చార్ట్ చూసినట్లయితే ఎంప్లాయర్ షేరు, ఎంప్లాయీ షేరు ఇవన్నీ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ కలర్స్లో 2 డిఫరెంట్ కలర్స్లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనేది ఇక్కడ కంప్లీట్గా కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మన బేసిక్ డీటెయిల్స్ అనేది అన్నీ చూపిస్తుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము అండ్ అన్ని డీటెయిల్స్. అలాగే ఇక్కడ మన ఈ కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్గా అప్డేట్ అయినాయా కాలేదా అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలో నేను వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఇక్కడ పాస్బుక్ మీద క్లిక్ చేసినట్లయితే మన పిఎఫ్లో టోటల్ ఎంత అమౌంట్ ఉన్నది అనేది ఇక్కడ మనం చూపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని మెంబర్ ఐడీస్ అనేది చూపిస్తుంది. సో మీరు ఏ మెంబర్ ఐడి క్లిక్ చేస్తే ఆ మెంబర్ ఐడి యొక్క టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అలా మీకు ఎన్ని మెంబర్ ఐడీస్ ఉంటే అన్ని పిఎఫ్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఒకవేళ మీకు మల్టిపుల్ చాలా పిఎఫ్లు మెంబర్ ఐడీస్ ఉంటే అవి ఏ విధంగా మెర్జ్ చేసుకోవాలని నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి. సో అలాగే ఇక్కడ మనం ఆ అమౌంట్ పిఎఫ్ అమౌంట్ అనేది ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తుంది. ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్లో చూపిస్తుంది. ఎంప్లాయర్ షేరు, ఎంప్లాయీ షేరు, అలాగే ఇక్కడ ఇయర్ వైజ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇయర్ వైజ్ అండ్ ఎంప్లాయీ షేర్ ఎంత, ఎంప్లాయర్ షేర్ ఎంత, ఇక్కడ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. అలాగే ఇక్కడ క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటి వరకు మీరు మీ పిఎఫ్ అమౌంట్ను ఎన్నిసార్లు విత్డ్రా చేశారు, లేదా వాటి స్టేటస్ ఏంది, ఎంత అమౌంట్ అనేది ఇంకా మిగిలి ఉంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం గ్రాఫ్ చార్ట్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనం సర్వీస్ హిస్టరీకి వెళ్ళినట్లయితే మీరు ఏ ఇయర్ నుంచి ఇక్కడ మీరు పిఎఫ్ అనేది మీకు స్టార్ట్ అయింది, ఎన్ని కంపెనీస్లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చేశారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం టేబుల్ ఫార్మాట్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి 4 కంపెనీస్లో వర్క్ చేశారు అని ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కలర్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో అలాగే మీ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీరు మీ పిఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేయకుండా అలాగే ఉంచితే మీరు రిటైర్డ్ అయ్యే ఏజ్ అంటే 60 ఇయర్స్ వచ్చే వరకు మీకు అమౌంట్ ఎంత అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇందులో అయితే వాళ్ళు 8.01% అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు మన అమౌంట్కి అయితే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.